పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగ కాంతారావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానుగూరు డివిజన్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన జనంపేట నుంచి ఏడుళ్ల బయ్యారం మీదుగా మనుగూరు అంబేద్కర్ సెంటర్కు చేరుకున్నారు. అనంతరం తెలుగు తల్లి కొమరం భీం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ తనపై బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసులు పెడుతుందని రేగ కాంతారావు ఆరోపించారు. తనపై పెట్టిన కేసు కోర్టులో కొట్టివేయబడిందని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. తన ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించిన రేగ కాంతారావు తన వారసత్వ ఆస్తినంతా ప్రజలకు పంచిపెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తమ ఆస్తుల ప్రజలకు పంచిపెట్టాలని సవాల్ విసిరారు. నా మీద, నా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఏదో విధంగా జైలుకు పంపించాలనేటువంటి ఆలోచనతో కుట్రలో భాగంగా ఒక లేడీ చేత నిరాధారమైనటువంటి అక్రమ కేసు పెట్టి నా వ్యక్తిత్వాన్ని ఖననం చేయాలి అనేటువంటి ఆలోచనతో 25 రోజుల పాటు పైశాచిక ఆనందం పొందినారు తప్ప దానివల్ల వాళ్ళు సాధించింది ఏది లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే బదులుగా మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా మీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలు ఉన్నాయి, ఏమైనా మీకు అమలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేయాలి, చెప్పాలి నిర్మోహమాటంగా ప్రజలకు. మరి తప్పైందని చెప్పేసి మరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి ముక్కు నేలకు రాకి తప్పైందని చెప్పండి తప్ప, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.